హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. మనకి దీపావళి అనేది చాలా దగ్గరలో ఉంది కదా. సో దీపావళి పండగకి మన నూనెతో దీపాలను వెలిగిస్తూ ఉంటాం. కానీ ఈ రోజు వచ్చేసి నేను వాటర్లో కలర్ఫుల్గా మన ఇంటిని దీపావళి పండగకి ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వాటరు యూజ్ చేసేసి కొంచెం తక్కువ ఆయిల్తో మనము కలర్ఫుల్గా ఇంట్లో ఉండే ప్రతి కార్నర్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఈ వాటర్ క్యాండిల్స్ అనేటివి. ఇదే విధంగా ఇంట్లో సెంటర్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానివ్వండి, ఇంట్లో కార్నర్లో ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోండి, సూపర్గా ఉంటాయన్నమాట ఈ వాటర్ క్యాండిల్స్. మరి ఎలా తయారు చేసుకోవాలి ఈ వాటర్ క్యాండిల్స్ని చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో ఉండే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్లలో ఉండే గాజువి అన్నీ తీసుకున్నాను. అంటే గ్లాసెస్ కానీ, టీ కప్స్ కానీ, ఐస్ క్రీమ్ కప్స్ కానీ అలా అనమాట. సో మీ ఇంట్లో ఉండేటివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో గ్లాస్ అయితే మనకి విజిబుల్ అవుతాయి కాబట్టి ఇంకా మంచిగా లుక్ అనేది బాగుంటుంది, అందుకనేసి గ్లాస్వి యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా పొడుగా ఉండే గ్లాస్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి నేను బంతి పువ్వులు ఉంటాయి కదా, వాటిని వేస్తున్నాను అనమాట. అంటే మనం వాటర్లో క్యాండిల్స్ వెలిగిస్తాం, వాటర్లో ఇలా పువ్వులను వేస్తున్నాను. ఇలా మొత్తం వాటర్ని ఫిల్ చేస్తున్నాను. అంటే ఒక 70% వరకు వాటర్ని ఫిల్ చేస్తున్నాను. చూడండి, నేను ఫుల్గా వాటర్ని ఫిల్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నువ్వుల నూనెని యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక అరకప్పు వరకు నువ్వుల నూనె ప్లేస్లో మీరు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, మనం వంటకి యూజ్ చేస్తాం కదా, ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద ఒత్తిని వెలిగించాలి. ఇందుకోసం అనేసి నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. ఇవైతే మనకి ఈజీగా ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని మనకి గ్లాస్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసుకుంటున్నాను. నేను రౌండ్ షేప్లో అంటే ఆ గ్లాస్కి సరిపడా వరకు నేను ఈ ప్లాస్టిక్ కవర్ని కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి, చాలా చిన్న హోల్ పెట్టుకోవాలి. ఒకవేళ పెద్దగా అయిందనుకోండి హోల్ అనేది మనకి ఒత్తి అనేది బయటికి కిందికి వాటర్లోకి దిగిపోయి వెలగదనమాట. అందుకోసం అనేసి సో చాలా చిన్నగా ఉండే హోల్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా పడిపోతుంది అనమాట. ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిద్దామని ఇలా పెట్టాను. సో నేను తర్వాత చిన్నగా కట్ చేసేసి ఒత్తిని పైకి పెట్టాలి. అంటే ఈ ఒత్తిని కూడా మనం నూనెలో బాగా తడిపి ఇందులోకి పెట్టుకోవాలన్నమాట. వాటర్ పెట్టే ముందు మనం ఒత్తిని ఒకసారి ఆయిల్లో డిప్ చేసేసి ఇలా పెట్టుకోవాలి. నేను లాస్ట్లో అన్నీ వెలిగించి చూపిస్తాను అండి. ప్రజెంట్ వచ్చేసి అన్ని డెకరేట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని వాటర్ని 70% వరకు ఫిల్ చేసుకున్నాను. తర్వాత నువ్వుల నూనెని వేస్తున్నాను అనమాట. మిగతా పార్ట్ అంటే ఒక అరకప్పు వరకు నువ్వుల నూనెని వేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా రౌండ్గా ప్లాస్టిక్ షీట్ని కట్ చేసేసి ఇలా చిన్నగా హోల్ పెట్టుకొని ఒత్తిని నూనెలో డిప్ చేసేసి పెడుతున్నాను అనమాట. సో నేను ఇందాక చూపించడం మర్చిపోయాను, ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసానండి. ఇందాక దాంట్లో ఆ వీడియోలో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఎసెన్షియల్ ఆయిల్ వేసామంటే ఇవి క్యాండిల్స్ వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుందన్నమాట మన ఇంట్లో. సో దీన్ని కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఐస్ క్రీమ్ కప్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ని వేస్తున్నాను అనమాట. సో అన్నీ ఒకటేలా కాకుండా డిఫరెంట్గా వేసామనుకోండి లుక్ బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్లో. ఇవి అంటే మగ్గం వర్క్ ఉంటాయి కదా, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఇలాంటి బీడ్స్ అనేటివి. అవి యూజ్ చేస్తున్నాను డెకరేషన్ కోసం అనేసి. సో ఇలా ఫిల్ చేశాను గోల్డ్ బీడ్స్తో. తర్వాత ఇందులోనే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో 70% వరకు వాటర్ని, మిగతా 30% వచ్చేసి ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానికి చిన్న హోల్ పెట్టేసి ఎసెన్షియల్ ఆయిల్తో వేసిన తర్వాత ఆ ఒత్తిని నూనెలో డిప్ చేసేసి తర్వాత ఇందులో ఉంచుకోవాలి. సో ఒత్తి కూడా మనము మరీ పైకి లేకుండా మరీ కిందికి లేకుండా కరెక్ట్గా మనకి ఆ ప్లాస్టిక్ సీట్ పైన ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వెలిగించేటప్పుడు వాటర్లో తడిసిపోయింది అనుకోండి ఆ ఒత్తి మళ్ళీ మనకు వెలగదనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకో గ్లాస్ తీసుకొని అందులో ఇలాంటి బీడ్స్ ఉంటే నా దగ్గర అవి వేసానమాట. కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకనేసి. ఇందులోనే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత కూడా 70% వరకు వాటర్, మిగతా 30% వచ్చేసి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో అన్నిటి కూడా ఇదే రేషియో తీసుకున్నాను. 70% వాటర్, మిగతా వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను. సో ప్లాస్టిక్ కవర్కి కూడా హోల్ పెట్టేసి చిన్న హోలు ఇంకా ఒత్తిని పెట్టానమాట ఆయిల్లో డిప్ చేసేసి. ఇంకా ఇందులో చిన్న కప్ ఉంది కదా, ఇందులో వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను.
సో ఇవన్నీ కూడా నా దగ్గర ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా నేను డెకరేట్ చేస్తున్నాను. సో ఇలాంటి చైను మనం వర్క్ చేసిన తర్వాత కొద్దిగా మిగిలిందనమాట, అది కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు వాటర్తో నింపేస్తున్నాను అనమాట ఈ టీ కప్ని. తర్వాత నువ్వుల నూనెతో ఇలా, తర్వాత ఇందులోనే కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇంతే కాకుండా పెబుల్స్ ఉంటాయి కదా, మన ఆక్వేరియంలో ఉంటాయి కదా, ఆ పెబుల్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి కదా, కుందన్స్, అలాంటివన్నీ కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే వాటితోనే. సో ఆ ఒత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్లో తడవకుండా చూడండి, ఎందుకంటే వెలగదనమాట వాటర్లో తడిస్తే. సో అండ్ ఆ ప్లాస్టిక్ షీట్ కూడా వాటర్లో మునిగిపోకుండా పైకి తేలే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చిన్నది గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఇందులో నావి ఇయర్ రింగ్స్ అనమాట, అవి ఊడిపోయాయి అనమాట. సో ఒకటేమో బాగుంది, ఇంకొకటి తెగిపోయింది అనమాట. అందుకోసం అనేసి అవన్నీ వేసి డెకరేట్ చేస్తున్నాను. ఇంకొకటి ఇయర్ రింగ్ కూడా కొంచెం విరిగిపోయింది బ్యాక్ సైడు. ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ అంటాం కదా, అవి వేసాను. సో దాని పేరు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదండి. ఆ స్కై బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ వేసాను. తర్వాత ఇది వచ్చేసి ఆయిల్ ప్లస్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి డెకరేట్ చేశాను అనమాట. ఫైనల్గా ఇవన్నీ కూడా క్యాండిల్తో వెలిగించాను. సో ఇక్కడ మీరు కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఆ హోల్ పెద్దగా పెట్టారనుకోండి, మనం వెలిగించేటప్పుడు ఒత్తి లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఆ ప్లాస్టిక్ షీట్ కూడా పైన ఈ తేలే విధంగా పెట్టుకోవాలి. లోపలికి మునిగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ దీపాలు అనేవి సరిగా వెలగవు అనమాట. సో చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి వాటర్లో క్యాండిల్స్. అండ్ ఇంకా మీరు కలర్గా ఉండే కుందన్స్ కానీ పెబుల్స్ కానీ యూజ్ చేస్తారనుకోండి, ఇంకా బాగుంటాయి అనమాట. సో నా దగ్గర ప్రజెంట్ అవేమీ లేవు, ఇంట్లో ఉండే వాటితోనే ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ దీపావళికి ఇలా వాటర్లో క్యాండిల్స్ వెలిగించి ఇంటిని అలంకరించుకోండి. సో ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ ఇంట్లో సెంటర్ టేబుల్ మీద కానీ కార్నర్స్లలో కానీ పెట్టారనుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. దీని చుట్టూ బంతి పూలతో డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ఫ్యూచర్లో కొన్ని టిప్స్ షేర్ చేస్తానండి. లాస్ట్ మినిట్లో మనం ఇంట్లో దీపావళికి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది వీడియోని కూడా చేస్తున్నాను. డెఫినెట్గా ఒక 2-3 రోజులలో అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియో కూడా. సో అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.